హాయ్, ఇవాళ శనగపిండి ఒబ్బట్లు చూపిస్తాను. శనగపప్పు ఒబ్బట్లు చూసుంటారు, కందిపప్పు ఒబ్బట్లు చూసుంటారు, పెసరపప్పు ఒబ్బట్లు కూడా చూసుంటారు, పూర్ణ ఒబ్బట్లు చూశారు. ఇవాళ శనగపిండి ఒబ్బట్లు చూడండి. చూడండి, కప్పుడు శనగపిండి తీసుకున్నాను, చెంచాడే రవ్వ తీసుకున్నాను. ఒక చెంచాడు రవ్వ అందులో పోసాను. ఎక్కువ తీసుకోకూడదు, ఒక చెంచాడు. ఒక కప్పుతో కప్పుడు రవ్వ తీసుకున్నాను, అంటే గట్టిగా నొక్కి కాదు, మామూలుగా లూజుగానే. చూపిస్తాను చూడండి. మూకుడు పెట్టాను కదా, ఇక మూకుడు వేడెక్కింది. ముందు నెయ్యి వేసుకోండి, లేకపోతే పిండి వేసాకైనా నెయ్యి వేసుకోండి, మీ ఎలాగైనా. నేను ముందు పిండి వేస్తాను. చూడండి, గ్యాస్ వెలిగిస్తాను ఫస్ట్. హాయ్, చూడండి, ఒక కప్పుడు ఇది చెంచాడు రవ్వ, అంతే. పెద్ద చెంచాతో ఒక్క చెంచాడు వేసాను రవ్వ, ఎక్కువ వేయకూడదు. ఈ రవ్వ కొంచెం అది వేగనిచ్చాక శనగపిండి వేసి బాగా వేచాలి. చూడండి, ఇప్పుడు ఈ కప్పుడు లూజుగా వేసాను. ఒక్క కప్పుడు శనగపిండిది శుభ్రంగా జల్లించేసి కప్పులో తీసాను, కప్పుడు వేసాను. దీనికి సగం కప్పుకి తక్కువ బెల్లం నీళ్ళల్లో వేసి ఉంచాను. మీకు కావస్తే కప్పుడైనా వేసుకోండి, బెల్లం తీపి కావస్తే. ఇది కరెక్ట్గా ఈ కప్పుడికి ఆ బెల్లం సరిపోతుంది. ఇగో వడగడతాను, చూపిస్తాను. నీళ్ళల్లో కడిగి వేసి సగం కప్పుడు నీళ్ళు వేసి బెల్లం వేసి ఉంచాను, వడగట్టాక చూపిద్దామని. శుభ్రంగా చెత్త ఏమైనా ఉంటే అందులోకి వచ్చేస్తుంది అన్నమాట. సగం కప్పుడు అంతే నీళ్ళు, బెల్లము అందులో కొంచెం నీళ్ళు వేసాను, అంతే. చూపిస్తాను మళ్ళీ. ఇక చూడండి, బెల్లం అది శుభ్రం కలిపేసాను. ఈలోపు ఇది వేగిపోతూ ఉంటుంది. రవ్వ మాడకూడదు, మంచి వాసన వచ్చిన వరకు వేగాలి. శనగపిండి మంచి వాసన వస్తుంది. కొంచెం నెయ్యి మీద నుంచి వేద్దాం. ముందే నెయ్యి వేసి వేచొద్దు ఎప్పుడు. రవ్వ బాగా విడిపోతుంది కదా, పొడిగా వేగిపోతుంది కదా, అప్పుడు నెయ్యి వేయండి. ఒక చెంచాడు నెయ్యి, చెంచా 2 చెంచాలు నెయ్యి వేయండి అంతే. మూకుళ్ళో నెయ్యి వేసి ముందే వేచకూడదు. ఇప్పుడు వేగింది కదా, బాగా విడిపోయింది కదా, ఇప్పుడు నెయ్యి వేసి బాగా వేగండి. ఉండకట్టదు అలాగా నెయ్యికి. ఇప్పుడు తగులుతుంది ఆ పొడి దాంట్లోని నెయ్యి అంతా తగులుతూ ఉంటుంది అన్నమాట. చూపిస్తాను చూడండి. ఇగో వేగొచ్చింది, ఇది వేగిపోయింది కదా శుభ్రంగా. ఇగో నెయ్యితోటి ఇగో ఇలాగా అడుగంటకూడదు, అలా వేచాలి. సిమ్లో హాయిలో పెట్టుకుని మన దగ్గరుండి వేచాలి. పచ్చిపోయిన వరకు వేచాలి, మంచి వాసన వస్తూ ఉంటుంది శనగపిండి. అప్పుడు దాకా వేచుదాం. చూపిస్తాను చూడండి. ఇగో ఆ కప్పుడు సగానికి బెల్లం, సగం కప్పుడు తక్కువ తీసుకున్నాను. కొంచెమే నీళ్ళు వేసాను. ఇగో ఇంత రావాలి నీళ్ళు ఆ కప్పులో. కొంచెం నీళ్ళు ఎక్కువైనా ఏం పర్వాలేదు, బెల్లం ఎక్కువైనా పర్వాలేదు. మీకు తీపి కాస్తే ఇంకా తీపి వస్తుంది. నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. కప్పుడు నిండా నీళ్ళు కూడా పోసుకోవచ్చు, ఎందుకంటే శనగపిండి బాగా ఉడుకుతుంది, అది గట్టిగా పడిపోతుంది ఈ రవ్వ. అందుకే కొంచెం రవ్వ వేస్తారు, రవ్వ లాగేస్తుంది నీళ్ళకి. ఇప్పుడు ఇది బాగా ఉండకట్టకుండా అలా కలుపుతాం. దగ్గర వచ్చాక మళ్ళీ నెయ్యి వేయాలి. నెయ్యే బాగుంటుంది. మీరు కావస్తే నూనె వేసుకోవచ్చు, కానీ పల్లి నూనె వాసన తెలుస్తుంది. నెయ్యి అయితే బాగా. నేను 2-3 ఏలకులు ముందే వేసాను బెల్లంలోనే. అది నీళ్ళు వడగట్టిన తర్వాత వేసాను. ఇంకొక ఏలకులు వేస్తాను వచ్చేసి. ఇదిలాగా కలిపితే దగ్గరగా వస్తుంది, అడుగంటకూడదు. అలా మనం మైసూర్ పాకం తిప్పుతాం కదా, అలా తిప్పాలి బాగాను. చూడండి, అందరూ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు చేయడం.
పూరా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొబ్బట్లు చూపిస్తాను రుద్దాం. మనం టిఫిన్ చేసుకుంటే పొద్దున్న టిఫిన్ ఏమైనా ఆదివారం పూట తింటే మంచిగా ఇలా చేసుకోవచ్చండి, బాగుంటుంది. పిల్లలు గట్రా ఇష్టమే తినేస్తారు. గోధుమ పిండి కలిపాను నేను. మైదా మీరు కావస్తే మైదా కలుపుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి మైదా రెండు కలుపుకోవచ్చు. నేను గోధుమ పిండి కప్పుడు గోధుమ పిండి మెత్తగా నెయ్యి వేసి కలిపేసి ఉంచేసాను. ఒక గంట సేపు వదిలేసాను. ఎంతసేపు పిండి నానితే అంత బాగుంటుంది, దూదిలా వస్తుంది. అందుకే నేను ముందే ఒకప్పుడు పిండిలో కొంచెం ఉప్పేసి నెయ్యి వేసి మెత్తగా కలిపేసి ఉంచేసాను. చూపిస్తాను మీకు. బాగా అంటే రొట్టిలాగా గట్టిగా కాదు, కొంచెం రొట్టి కంటే కొంచెం మెత్తగా కలపాలి. అది చూపిస్తాను మీకు. ఈలోపు ఇది ఉడికిపోతూ ఉంటుంది, ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అయ్యాక చూపిస్తాను. ఇగో ఇలా దగ్గర వస్తుంది, దగ్గర అంటుతుంది కదా. మళ్ళీ ఒక 2 చెంచాలు నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తేనే బాగుంటుంది బొబ్బట్లకి. నెయ్యే ఒక్కసారి ఇంత నెయ్యి పోసి వద్దు ఎప్పుడూను. మనం కలుపుతూ దగ్గర వస్తున్న కొద్దీ అప్పుడు వేద్దాం. ఇప్పుడు కొంచెం వేసాను, చూపిస్తాను. బొబ్బట్లు కూడా నెయ్యితో కాలుస్తే చాలా బాగుంటుంది. కరిగించేసి నెయ్యి మంచి వాసన వస్తుంది. తర్వాత తినేటప్పుడు కూడా ఒబ్బట్టు మీద కొంచెం నెయ్యి వేసి ఇంకో ఒబ్బట్టు పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా ఒబ్బట్టు మీద నెయ్యి వేసుకుని తింటే ఇంకా రుచిగా ఉంటుంది. చూడండి, రస్కోర కొబ్బరి ఒబ్బట్లు చూపించలేదు నేను, అది ఒకసారి చూపిస్తాను మీకు. అందరికీ వచ్చే ఉంటుంది, రాని వాళ్ళకి. నాది ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. 3 నాదే. తప్పకుండా చూడండి. లైక్ 3 చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. విడివిడిగా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ వేరు, అది ఫేస్బుక్, యూట్యూబ్ 3 పెడుతున్నాను. ఇగో చూడండి, పిండి గంట సేపు అయింది నానబెట్టాను. ఇక రొట్టి కంటే మెత్తగా ఉండాలి. ఇగో ఇలా ఈ మాత్రం మెత్తగా ఉండాలి. చూసారు కదా, ఎంత నానితే అంత బాగుంటుంది. రొట్టి దూదిలా ఉంటుంది. ఇగో ఈ కప్పుతో కప్పుడు పిండి, కప్పుడు మైదా శనగపిండి కప్పుడు కదా, గోధుమ పిండి కప్పుడే. అంతే. ఒక 8-9 ఒబ్బట్లు అవుతాయి. అన్నే ఉండలు ఒబ్బట్లకి చేయాలి, అన్నే ఉండలు సరిగ్గా సరిపోతుంది. ఈ పిండి కరెక్ట్ 9 ఒబ్బట్లు వస్తాయి, 8వ 9వ వస్తాయి అంతే కప్పుడికి. ఎందుకంటే ముందు చేసాను నేను, అందుకు నాకు తెలుసు. కప్పుడు పిండికి పెద్ద సైజువి 9 ఒబ్బట్లు, 9 శనగపిండి ఉండలు. ఇప్పుడు చేసింది 9 ఇవి ఉండలు వస్తాయండి బరాబర్. మీరు ఇంకా చిన్న పెద్ద చేస్తే తక్కువ రావచ్చు. నేను చేసి కొలతకి ఇంత వచ్చింది. కొంచెం నెయ్యి వేసాను, ముందు కలిపేసి ఉంచాను నెయ్యి వేసి. ఇలాగ మీరు ఎంత రాస్తుంటే అంత మెత్తగా వస్తుంది దానికి. ఇక చూసారు కదా, ఇలా దూదిలా వస్తుంది. మీకు శక్తి ఉన్నంత బాగా దానికి చేతితో పిసుగాలి. అందుకే గంట సేపు నానింది అనుకోండి, దూదిలాగా కలుపుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, మెత్తగా దూదిలా ఉంటుంది. పిండి ఎంత నానితే ఒబ్బట్టు అంత రుచిగా వస్తుంది, అంత మెత్తగా వస్తుంది. చూసారు కదా, అలాగా ఇలా రావాలి మెత్తగానే, దూదిలా. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం, చూపిస్తాను. ఆల్రెడీ గంట సేపు నానున్నది, మళ్ళీ నెయ్యి వేసి మళ్ళీ కలిపాను కదా. ఇప్పుడు ఇగో ఈ శనగపిండి పూర్ణం చేశాను కదా, చల్లారి. ఇగో చూడండి, ఇలా గట్టిగా. కొంచెం మీరు నీళ్ళు ఎక్కువ వేసినా ఇలా గట్టిగా వచ్చేస్తుంది. అయ్యో నీళ్ళు ఎక్కువ వేసాను, కొంచెమే, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. నేను పోసాను బెల్లం కలిపి అంత నీళ్ళు రావాలి, సగం కప్పుకి ఎక్కువ అంతే. ఒక కప్పుడికి కొంచెం వెళ్తే చూపించాను కదా. ఇగో నేను ఈ సైజు ఉండలు చేస్తే 9 వస్తాయి అంతే. గోధుమ పిండి కూడా చేయాలి. చక్కగా చల్లారిపోయింది అనుకోండి, గట్టిగా వచ్చేస్తుంది. మీరు ఒబ్బట్లు ఇదే పూర్ణం శనగపప్పు ఉడికించి రుబ్బి, లేకపోతే మూకుడులో వేసి ఎనిపి, అలాగా పెద్ద పని. ఇది కూడా శనగపిండే కదా, శనగతో వచ్చేది. అందుకు ఇలా ఇది చాలా ఈజీ పని. టేస్ట్ ఒకలాగే ఉంటుంది, రుచి ఆ శనగపిండిలాగే అనిపిస్తుంది తింటూ ఉంటే.
అందుకు తప్పకుండా చేయి చూడండి. వచ్చిన వాళ్ళు పర్వాలేదు, రాని వాళ్ళు చేసుకుని చూడండి ఎలా ఉంటుందో. టేస్టీ టేస్టీ శనగపిండి బొబ్బట్లు చూడండి. లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా చేయండి లైక్ సబ్స్క్రైబ్. చూసారు కదా. మీకు ఇంకా పెద్ద సైజ్ చేసుకోవాలంటే పెద్దది చేసుకోండి, ఇంకా చిన్నది చేసుకోవాలంటే చిన్నది చేసుకోండి, మీ ఇష్టం ఎలాగైనా. ఈ సైజ్ అయితే మన పెద్ద రొట్టి చపాతి ఆలు పరోటా ఎలా అంత పెద్దది ఉంటుందో అంత పెద్దది ఇవి వస్తాయి, చాలా బాగుంటాయి. చూడండి 3, 6, 9 3, 3, 6, 3, 9, 10 అయ్యాయి. ఇప్పుడు 10 ఉండలు గోధుమ పిండి చెయ్యాలి అంతే. కప్పుకి కప్పులే చూసారు కదా. దాన్ని ఎంత మీరు మాలేసి చేసి ఎంత ఇచ్చేసారనుకోండి, పిండి అంత బాగా చేతిలో తిరుగుతూ ఉంటుంది ఒబ్బటికి. ఇలా ఒత్తుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా అది మీరు ఎలా పెద్దది చిన్నది చేస్తే అది అలా పెద్ద చిన్నది వస్తుంది అన్నమాట. అందుకే బాగా నానాలి. ఇప్పుడు ఎన్ని ఉండాలో అన్ని గోధుమ పిండితో ఉండాలి చేయాలి. దూదిలా మెత్తగా వస్తాయి. ఇలా రోల్ చేసి మీరు తినేయచ్చు, అంత బాగుంటుంది ఒబ్బట్లు. శనగపిండి తప్పకుండా చెయ్యండి, చేసి చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరో విసిరికాయ పచ్చడి అడిగారు. విసిరికాయ పచ్చడి ఆల్రెడీ నేను పెట్టాను చూడండి. ఫేస్బుక్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది, యూట్యూబ్లో కూడా ఉన్నది. నేను అర్థమయ్యేటట్టుగా అందరికీ ఒక్కొక్కటి చెప్పాను అన్నమాట. కావస్తే మెసేజ్ పెడతాను మళ్ళా. విసిరికాయ పచ్చడి గురించి చూడండి. ఉండలు అయిపోయి కదా 9. ఇప్పుడు ఒత్తి చూపిస్తాను. ఇక చూసారు కదా. ఒక ప్లాస్టిక్ వేసుకుని దాన్ని కొన్ని నెయ్యి పీసలు రాసి కరిగించి ఉంచుకోండి నెయ్యి. ఇప్పుడు కొంచెం చలికాలం కొంచెం గట్టిగా కూడా అయిపోతున్నది. అందుకు ఇది ఒత్తినప్పుడు మాత్రం కరిగించుకోవాలి. చూసారు కదా, అలా చేతికి వచ్చేస్తూ ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది. ఎంతసేపు నానబెడితే అంత చేసి ఇలా చేతిలో తిప్పి కూడా ఒత్తియచ్చు. నేను మీకు చూపించాలని అలా ఒత్తుతున్నాను. నేను ఎక్కువ ఒబ్బట్లు చేస్తాను. ఏ పండగ వచ్చినా ఎక్కువ ఒబ్బట్లే ఈజీ అనిపిస్తుంది నాకు. అదే ఇక్కడ బచ్చాలు అంటారు తెలంగాణలో. శనగపిండి బచ్చాలు ఇవి. మన బొబ్బట్లు అంటాం, వాళ్ళు బచ్చాలు అంటారు. ఉగాదికి కంపల్సరీ చేస్తారు తెలంగాణ వాళ్ళు బచ్చాలు. అందరింట్లో బచ్చాలే ఉగాది నాడు. తెలంగాణ స్పెషల్. చాలా బాగా చేస్తారు కానీ వాళ్ళు పెద్దవి చేస్తారు. చూడండి, మీకు ఎలా తిప్పాలంటే మీరు అలా కవర్ వేసి తిప్పుకుంటూ పోండి. కవర్ లేకుండా కూడా ఒత్తుకోండి. ఎలా అయినా పెనం మీద వేసి కూడా ఒత్తుకోవచ్చు పెద్దది. నేను ఇలా చూపించాలని చూపిస్తున్నాను. పల్చగా ఎంత పల్చగా కావస్తే అంత పల్చగా వస్తుంది. గోధుమ పిండి అసలేంది దూదిలాగా మెత్తగా ఉండాలి. కలిపేసి ఎంతసేపు నానితే అంత మెత్తగా వస్తుంది అన్నమాట. చూసారు కదా. టేస్టీ టేస్టీ బచ్చాలు, టేస్టీ బొబ్బట్లకి నెయ్యికి కనెక్షన్ చూడండి. చాలా బాగుంటుంది. మనం టిఫిన్లోకి చేసుకోవచ్చండి. టిఫిన్ తినాలన్నప్పుడు చేసుకోండి. ఇగో ఇలా పడిపోదు, కవర్తో తీసినాను. ఇగో ఉండలు చేయిస్తాను కదా, చూపించాను. ఇప్పుడు వేగినక నెయ్యి కరిగించి ఉంచాను. మన చపాతీ చేసుకున్నట్టుగా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఒబ్బట్టి ఒక 2-3 చేసి చూపిస్తే తెలుస్తుంది. రాని వాళ్ళు చేసుకోవచ్చు. కవర్తో ఇలా వచ్చేస్తుంది నెయ్యి రాస్తే. ఇలాగా చిన్న చేసుకుని పెనం మీద కూడా అలా ఒత్తచ్చు.
చాలా బాగుంటుంది. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూసారు కదా, టేస్టీ టేస్టీ బొబ్బట్లు, బచ్చాలు. ఈజీగా చేసుకోవచ్చు. కొనేవి అమ్ముతారు, కానీ ఇంట్లో చేసుకుంది వేరు. టిఫిన్లో రాత్రి కూడా తినడానికి చేసుకోవచ్చు. పండగల్లో ఏవైనా చేసుకుని తినవచ్చు రాత్రి టిఫిన్ టైంలో. ఇలాంటివి హైలో సిమ్లో పెట్టి చేయండి. హైలో ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే తొందరగా కాలుతుంది ఇది. ఇగో ఇలా ఇంకోటి ఇలా పెట్టేసి ఇలా తిప్పియాలి. ఇగో ఇలా ఆ మిగతా పిండి ఉంటుంది కదా, అది తీసియండి. తీస్తే ఒక ఉండ అవుతుంది. అలాగ అన్నిట్లో అలా తీసిస్తే అప్పుడు బరాబర్ వస్తుంది. ఇక ఇలా తిప్పేసి చేసుకోవచ్చు. చూసారా, పూర్ణం పెట్టి ఇలా తిప్పవచ్చు మెత్తగా. గోధుమ పిండి అందుకే గంట సేపు ముందు నానబెట్టిస్తే అలా దూదిలా వస్తుంది. నెయ్యితోనే వత్తాలి. పిండి మన చేతికి ఇలా వస్తూనే ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎలా కాస్తే అలా చేయాలి. తిప్పవచ్చు. చూసారు కదా, చేసాక చూపిస్తాను. చూడండి చూడండి, ఒబ్బట్టు, బచ్చాలు తొందరగా కాలుతుంది. ఇగో అలాగా నేను సిమ్లో పెట్టాను. కొంచెం ఆయిల్లో పెట్టి సిమ్లో పెట్టి కూడా కాదు. దాన్ని ఎలా మడత పెడితే అలా మడత అవుతుంది. బట్ నెయ్యి వేసి కాల్చాను. నెయ్యితోటి బాగుంటుంది, లేకపోతే నూనె వేసుకోవచ్చు. మన చపాతీలాగే కాల్చాలి దాన్ని. ఒకే లెవెల్ మీద వస్తాం కనుక ఇంకా సైడ్లో మందంగా ఉండదు, బాగుంటుంది. చూసారు కదా, చూపిస్తాను ఉండండి. ఇంకో బట్ట ఒత్తు చూపిస్తాను. ఇగో ఇలా పెట్టి ఇలా తిప్పియండి. అలా మిగతా పిండి తీసియండి. లేకపోతే ఒక దగ్గర అలా ఒత్తుతూ మందంగా వచ్చేస్తుంది మధ్యలో. ఇలా ఎలా కాస్తే అలా తిప్పండి. నూనె వేసి ఒత్తియండి జల్దీ చూపిస్తాను ఉండండి. ఇక ఒత్తేను, కాల్చేను, ఇంకోటి ఒత్తేను. ఇక చూడండి అలా కాలుతుంది. టేస్టీ టేస్టీ ఒబ్బట్లు. చూసారు కదా, తప్పకుండా చేసుకోండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. శనగపిండి ఒబ్బట్లు. చూసారు కదా, అలాగా పెనం మీద కూడా మనం నొక్కోవచ్చు. చూపిస్తాను ఉండండి. ఒకటి దగ్గరగా ఒత్తి కూడా చూపించి కాల్చి చూపిస్తాను. చూసారు కదా, తప్పకుండా చేయండి. చూడండి, చేయండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.
చూడండి ఒబ్బట్టు ఇలా పెద్దది ఒత్తేసి చూపిస్తాను. ఒత్తారు కదా, ఏదో కాల్చేయండి, అయిపోతుంది. ఈ ఒబ్బట్టు నేను పెద్దది తీసాను వీడియో, ఎందుకంటే మొత్తం చూపించాలని, అందుకు. అయిపోవచ్చింది ఒబ్బట్లు. ఇది అయిపోయాక చూపిస్తాను. అయిపోయాయి ఒబ్బట్లు. చూసారు కదా, ఇలా మంచిగా వస్తుంది ఒబ్బట్టు, పలుసగా. 9 ఒబ్బట్లు అయ్యాయి మొత్తం. చూడండి, శనగపిండి ఒబ్బట్లు. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు కదా, మెత్తగా వస్తుందండి, దూదిలాగా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.